రాష్ట్రమంతా షాక్ పార్లమెంట్ సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది అయితే కనుక తెలుసుకోవాల్సిన విషయం, దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేయాలని మరింత మందికి సమాచారం చేరుతుంది. నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏమిటి అని చూసినట్టయితే 3 కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సాక్ష్య బిల్ 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023, 1860 నాటి చట్టాలను భారతీయ శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ స్థానాలను అయితే భర్తీ చేయనున్నాయి. ఈ 3 చట్టాలు కూడా అప్పట్లో ఉన్న 1860లోది, 1973 అలాగే 1872లో ఉన్న స్థానాలను అయితే భర్తీ చేయనున్నాయి. వీటికి పార్లమెంట్ ఆమోదం తర్వాత డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత ఇవి చట్టాలుగా మారాయి. ఏంటి అని చూసుకున్నట్లయితే జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టి చంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను అయితే కనుక ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. 7 ఏళ్లు అంతకు పైబడిన శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్ తప్పనిసరి అని చట్టాలు చెబుతున్నాయి. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా ఐపీసీలో ఉన్న 19 నిబంధనలను అయితే తొలగించారు. 3 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనల్లో జరిమానా పెంచగా 23 నేరాల్లో తప్పనిసరిగా కనీస శిక్షణ అయితే ప్రవేశపెట్టారు. ఇక 6 నేరాల్లో సమాజ సేవనైతే శిక్షగా మార్చారు. కొత్త చట్టాల్లోని ముఖ్యాంశాలు ఇవే. కొత్త చట్టం బిఎన్ఎస్, ఇందులో టెర్రరిజం పదానికి నిర్వచనాన్ని చేర్చారు. ఐపీసీలో దీనికి నిర్వచనం లేదు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అంటే దేశానికి వ్యతిరేకంగా నేరం పేరుతో కొత్త సెక్షన్ చేర్చారు. ఇందులో వేర్పాటువాదం, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, దేశ సార్వభౌమత్వం, యూనిటీకి భంగం కలిగించే చర్యలు వంటి అంశాలన్నింటినీ కూడా ఈ సెక్షన్లోకి అయితే కొత్తగా చేర్చారు. ఇక భారతీయ పౌరులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మాటలు లేదా చేతలు లేదా రాతపూర్వకంగా లేదా సంజ్ఞల ద్వారా కానీ కంటికి కనిపించేలాగా లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఆన్లైన్ సోషల్ మీడియాలో ఎలాంటి ద్వారా కాదా లేదా ఆర్థిక తోడ్పాటు ద్వారా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలాగా వ్యవహరిస్తే దానిని దేశద్రోహం కింద అయితే పరిగణిస్తారు. ఇక పాత చట్టంలోని రాజద్రోహ సెక్షన్ కింద నేరం రుజువైతే 3 ఏండ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా కొత్త చట్టం కింద నేరం రుజువైతే 7 ఏళ్లు జైలు శిక్ష నుంచి గరిష్టంగా జీవిత ఖైదు లేదా జీవిత ఖైదుతో పాటు ఫైన్ విధించవచ్చు. ఇక భారతీయ పౌరుడు ఎవరైనా దేశం వెలుపల నుంచి సెక్షన్ కింద నేరానికి పాల్పడినా దోషిగా పరిగణించాలని చట్టంలో పేర్కొన్నారు. అంటే భారతీయ పౌరుడు అయ్యుండి వేరే కంట్రీస్ కంటే వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు కదా, ఉద్యోగ నిమిత్తం కానీ వేరే పని మీద, అక్కడి నుంచి ఈ సెక్షన్ కింద నేరానికి పాల్పడినా అతను భారతీయ పౌరుడు అయితే దోషిగానే పరిగణించబోతున్నారు.